నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో ఒక అసాధారణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. బదిలీల ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం వ్యక్తపరిచిన అభ్యంతరాలపై అధికార యంత్రాంగం నుండి సరైన స్పందన రాకపోవడంతో వైద్యులు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ శుక్రవారం ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగారు. అసలు ప్రభుత్వ వైద్యుల సంఘం పట్టుబడుతున్న ఆ జీవో నెంబర్ 38 నిబంధనలేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచిపోవడంతో నగర మరియు గ్రామీణ ప్రాంతాల రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక వర్గాల అంతర్గత వ్యూహాలు మరియు ఈ సంక్షోభ నివారణకు సాధ్యమయ్యే పరిష్కార మార్గాల పూర్తి వివరాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ తీవ్రమైన నిరసనలకు దారితీసిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన ఆరోపణగా కనిపిస్తుంది. బదిలీల నిర్వహణలో జీవో నెంబర్ 38 మార్గదర్శకాలను 100% పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీలు, పదోన్నతులు మరియు క్షేత్రస్థాయి కేటాయింపులకు సంబంధించి అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలు, సీనియారిటీ నిబంధనలు ఉన్నాయి. బదిలీల ప్రక్రియ అంతా ఎటువంటి రాజకీయ లేదా బాహ్య ఒత్తిళ్లకు తావు లేకుండా పూర్తిగా పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనలను రూపొందించడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ మార్గదర్శకాలను అధికారులు పక్కన పెట్టారని మండిపడుతూ వైద్యులు ఆసుపత్రుల వెలుపలకు వచ్చి నిరసనలు ప్రారంభించారు. బదిలీల చట్టాన్ని యథాతథంగా అమలు చేయకపోవడం వల్ల ఎంతో మంది అర్హులైన వైద్యులకు న్యాయం జరుగుతుందని, ముఖ్యంగా ఆన్లైన్ విధానంలో తమ ఆప్షన్లను నమోదు చేసుకోవడంలో తీవ్ర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. వైద్యుల ఆకస్మిక విధులను బహిష్కరించడం వల్ల క్షేత్రస్థాయిలో సాధారణ వైద్య సేవలకు కొంత విఘాతం కలిగింది. రాష్ట్రంలోనే అత్యంత ప్రధానమైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లా మరియు ఏరియా ఆసుపత్రులలో వైద్యులు నిరసనలు చేపట్టారు. ఆసుపత్రులలో అత్యంత కీలకమైన అవుట్ పేషెంట్ అంటే ఓపీ సేవలను, అలాగే ముందుగా నిర్ణయించిన సాధారణ సర్జరీలను వైద్యులు నిలిపివేశారు. దీనివల్ల ఉదయం నుంచే వివిధ రకాల జబ్బుల చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కట్టిన వేలాది మంది పేద రోగులు, మహిళలు, వృద్ధులు ఓపీ స్లిప్పులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సమ్మె ప్రభావం అత్యవసర విభాగాలపై పడకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. మానవీయ కోణాన్ని పరిగణలోకి తీసుకొని కేవలం అత్యవసర సేవలు, ఇన్ పేషెంట్ సేవలు మరియు ప్రాణరక్షణ విభాగాలను మాత్రమే తాము యథావిధిగా కొనసాగిస్తున్నామని వైద్యుల సంఘం స్పష్టం చేసింది. ఆసుపత్రుల ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించి నిరసనలు తెలుపుతూనే అత్యవసర రోగులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ ఆందోళనలను ముమ్మరం చేసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు తమ డిమాండ్లను స్పష్టంగా ఉంచారు. బదిలీల ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా సాగాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లల్లు ప్రసాద్ రాథోడ్ మరియు సంఘం ప్రతినిధి డాక్టర్ బొంగు రమేష్ పట్టుబడుతున్నారు. జీవో నెంబర్ 38 నిబంధనలను ఏమాత్రం వక్రీకరించకుండా యథాతథంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఒకే చోట లేదా సమీప ప్రాంతాలలో పనిచేసేందుకు వీలు కల్పించే స్పౌస్ ప్రమాణాలను బదిలీల సమయంలో ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మారుమూల మరియు గిరిజన ప్రాంతాలలో సుదీర్ఘకాలం సేవలు అందించి వ్యక్తిగత కారణాలతో బదిలీలు కోరుకుంటున్న వారి దరఖాస్తులను కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీటితో పాటు అసోసియేషన్ గుర్తింపు పొందిన నాయకులకు నిబంధనల ప్రకారం బదిలీ నుండి మినహాయింపు ఇవ్వాలని, ఖాళీల జాబితాలను పారదర్శకంగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ బదిలీల ప్రక్రియపై మరియు వైద్యుల ఆందోళనలపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విద్యా విభాగం సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియ అత్యంత పారదర్శకమైన ఆన్లైన్ విధానం ద్వారానే సాగుతుంది. నిబంధనలకు అనుగుణంగానే అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఖాళీల వివరాలను స్పష్టంగా పొందుపరిచామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఆసుపత్రులలో వైద్యుల నిరసనల వల్ల రోగులకు ఎలాంటి సేవల అంతరాయం కలగలేదని వైద్య విద్యా విభాగం సంచాలకులు పేర్కొన్నారు. ఓపీ, ఇన్ పేషెంట్ మరియు సర్జరీ సేవలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణంగానే కొనసాగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారిక వర్షన్ ద్వారా వెల్లడించారు. బదిలీల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని వారు సమర్థించుకుంటున్నారు. గతంలో కూడా ఇలాంటి బదిలీల వివాదాలు తలెత్తినప్పుడు అధికారులు మరియు వైద్యుల సంఘాల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రస్తుత సంక్షోభానికి ముగింపు పలకడానికి కొన్ని సాధ్యమయ్యే పరిష్కార మార్గాలను విశ్లేషకులు సూచిస్తున్నారు. మొదటిగా ప్రభుత్వం మరియు వైద్యుల సంఘం ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 38 నిబంధనల అమలుపై ఉన్న అపోహలను తొలగించాల్సి
ఉంటుంది. వైద్యులు కోరుతున్నట్లుగా భార్యాభర్తల కేసులను మరియు సీనియారిటీ పాయింట్లను ఆన్లైన్ వ్యవస్థలో మరోసారి నిష్పాక్షికంగా సమీక్షించడం వల్ల సమస్య చాలా వరకు సర్దుమణిగే అవకాశం ఉంది. ఆసుపత్రులలో రోగుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న వైద్య సేవలు నిలిచిపోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే రాబోయే రోజుల్లో తాము అత్యవసర సేవలను కూడా పూర్తిగా నిలిపివేస్తామని వైద్యుల సంఘం హెచ్చరించిన నేపథ్యంలో తక్షణ చర్చల ప్రక్రియ ఏకైక మార్గంగా కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వివాదం ఆసుపత్రులలో నిరసనల స్థాయికి చేరుకుంది. ఒకవైపు వైద్యుల సంఘం డిమాండ్లు, మరోవైపు అధికారిక వర్గాల పారదర్శక ప్రకటనల మధ్య క్షేత్రస్థాయి పరిణామాలు రసవత్తరంగా మారాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరియు వైద్యుల సంఘం మధ్య జరగబోయే చర్చలు ఈ సంక్షోభాన్ని ఎలా ముగిస్తాయో వేచి చూడాల్సిందే. తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు చేపట్టిన ఈ ఆందోళనలపై మరియు జీవో నిబంధనల అమలుకై వారు చేస్తున్న ఈ డిమాండ్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.